మీ స్కూల్లో చేరిన మొదటి రోజే క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి. 9, 10వ తరగతులు కంబైన్ చేసి టీంలు చేశారు. మా టీంకి మీరే లీడర్. మీరు మాకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా టకటక అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి టీంని ఒంటి చేత్తో గెలిపించారు. అదిగో అప్పట్నుంచి మీరు నా మనసులో చేరిపోయారు అంది. ఓ, ఇంత చరిత్ర ఉందా? నాకస్సలు తెలియదు సుమా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎందుకు తెలుస్తుంది? మీరు పుస్తకాల పురుగు కదా, పక్కవారిని అస్సలు పట్టించుకుంటే కదా. ఎప్పుడు చదువు బిడ్డే అయిపాయే. కాకుంటే మీ స్ఫూర్తితోనే నేను కూడా మీ అడుగుజాడలో నడిచి ఎంసెట్లో 10వ ర్యాంక్ సంపాదించాను. అదే నాకు మెడిసిన్లో చేరేందుకు చాలా ఉపయోగపడింది. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను. నిజంగా ప్రామిస్ అంది వినయ్ వైపే చూస్తూ. అంతేకాదు, మనం చదువుకునేటప్పుడు మీకు ప్రతి బుధవారం ఒక లాలీపాప్ మీరు కూర్చునే టేబుల్ డ్రాలో పెట్టేదాన్ని తెలుసా? అరే అవును, నేనది చూసి చాలా ఆశ్చర్యపోతుండేవాడిని అన్నాడు అంతే ఆశ్చర్యంతో. మరి ఆ లాలీపాప్ ఎవరు పెడుతున్నారు కనుక్కోలేకపోయారు. అవునా? ఎందుకంటే అబ్బాయి గారికి ఎంతసేపు చదువు చదువు, ఇంకా వేరే ధ్యాస లేదు అందుకని. నిజమే, ఆ రోజుల్లో చదువంటే ఒక పిచ్చిగా ఉండేది. పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు అంతే, మీరేం మారలేదు. అమ్మాయి పక్కనున్నా పట్టించుకోరు. అవును, ఇప్పటి నా పరిస్థితికి కారణం మా నాన్నగారికి జాతకాల మీద బాగా నమ్మకం ఎక్కువ. జాతకాలు కుదిరితే కానీ నాకు పెళ్లి జరగదు. నేను మా నాన్నగారిని గౌరవిస్తాను. అందుకే ఆయన తెచ్చిన సంబంధం చేసుకుంటాను. అప్పటి వరకు ఇలానే ఉంటాను అన్నాడు. సరే అయితే నా జాతకం కూడా ఇస్తాను. మీకు మీ నాన్నగారికి పంపండి. నేను కూడా మీ స్వయంవరం క్యూలో ఉంటాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అయ్యి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. సరే ఇవ్వు, వాట్సాప్లో పంపించు. మా నాన్నగారికి పంపిస్తాను అన్నాడు. అది సరే, ముందు ఇది చెప్పు. నేను గలగల అన్ని విషయాలు మాట్లాడేశాను. మరి నేనంటే మీకు ఇష్టమేనా అంది అతని మొహంలోకి చూస్తూ. ఆమె శరీర పరిమళం, అందం వినయ్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతనికి తట్టుకోవడం కష్టంగా ఉంది. మునిపెన్నడు ఇలా అమ్మాయిలు ముందు సీట్లో తన పక్కన కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు వింధ్య తన పక్కనే కూర్చొని వసపిట్టల కబుర్లు చెబుతూ కవ్విస్తూ తనంటే ఇష్టపడుతూ తన మొహంలోకి ఆరాధనగా చూస్తూ తనే లోకమని భావిస్తూ అల్లరి చేస్తుంటే మనసు దూది పింజల ఊహల ఊయలూగుతోంది. కానీ ఒకవైపు నాన్నే కనిపిస్తున్నాడు. మనసు నాన్న వైపే మొగ్గుతుంది. వింధ్య అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నువ్వంటే ఇష్టం కాదు అని ఆగాడు వినయ్. ఓ, అయితే ఓకేలే అంది వింధ్య బాధపడుతూ. ప్రాణం అన్నాడు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడని వాడు భూప్రపంచంలో ఎవరుంటారు చెప్పు. కానీ నేను మా నాన్నను నొప్పించలేను అన్నాడు. అది నువ్వు గ్రహించాలి. కొంచెం జీరగా ఉంది అతని స్వరం. ఇట్స్ ఓకే వినయ్, రాసి పెట్టుంటే జరుగుతుంది. లీవ్ ఇట్ టు ఫేట్. మన చేతిలో ఏదీ లేదు కదా అంది చిరుమందహాసం చేస్తూ. ముమ్మాటికి నిజమే అన్నాడు. మరి మీ అభిప్రాయానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు. ఈ చదువుల బిడ్డను ధనికుల బిడ్డ చేసుకుంటుందా? నేను మా అమ్మ నాన్నలకు ఒక్కతే సంతానం. మా నాన్నగారు కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ బ్రాహ్మిన్స్, వారికి ప్రేమ విలువ తెలుసు. నా మాట బహుశా కాదనరు అంది వింధ్య. ఇద్దరి నడుమ కొంచెం నిశ్శబ్దం నడిచింది. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. వింధ్య నివాస్ ముందు కారు ఆపాడు. ఆమె కారు దిగుతుంటే ఆ తీయటి పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. డోర్ వెయ్యబోతూ గుడ్ నైట్ అంది ప్రేమగా. ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అన్నాడు. ఇంటి డోర్ తీసి లోపలికి వెళ్తూ ఎప్పుడు బాల్కనీలో అడుగు పెట్టని వినయ్ జస్ట్ బాల్కనీలోకి వెళ్ళాడు. పక్కింటి వైపు చూశాడు. లోపలికి వెళ్ళబోతూ వింధ్య చూసిన చూపులకు అతని చూపులు చిక్కబడ్డాయి. అవి కాసేపు చిక్కురాక అలానే ఉండిపోయి మెల్లగా విడివడ్డాయి. వింధ్య మందహాసానికి అతని మనసులో ఒక్కసారిగా ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంటాయి. అమ్మో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తనలో తను నవ్వుకుంటూ వింధ్య ఇంట్లోకి దారి తీసింది. అవును, వింధ్య తన జాతకం డీటెయిల్స్ ఇస్తాను అంది. మరి తనకు ఫోన్ నెంబర్ తెలియదుగా, ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఫోన్లో మెసేజ్ టింగుమంది. వాట్సాప్లో కొత్త నెంబర్ ఓపెన్ చేస్తే హాయ్, నేను వింధ్యని. నా జాతకం అటాచ్ చేస్తున్నా. మీ నాన్నగారికి పంపండి. బాయ్ అని ఉంది. డీపీలో తన ఫోటో ఏమీ లేదు, బ్లాంక్గా ఉంది. ఓ, అయితే నా నెంబర్ తన దగ్గర ఉందన్నమాట. నాపై డ్రోన్ కెమెరా సెట్ చేసినట్లుంది తాను అని నవ్వుకున్నాడు. రాత్రి ఫ్రూట్స్ తిని పడుకోవడం వినయ్కి అలవాటు. అవి తినడం పూర్తయ్యాక వింధ్య జాతకం తండ్రికి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. ప్రొద్దున్నే ఆఫీసర్స్ క్లబ్లో టెన్నిస్ ఆడుతుంటాడు వినయ్.
అది అతని దైనందిక చర్యలో మొదటి ఐటెం. 5 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకి వచ్చాడు కారు తీసి బయలుదేరదామని. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వైపు చూశాడు. గుమ్మం సీటౌట్లో వింధ్య నిల్చొని ఉంది. నవ్వుతూ చెయ్యి ఊపింది. ప్రతిగా వినయ్ కూడా చెయ్యి ఊపాడు. అంటే తన కదలికలు గమనిస్తుందన్నమాట. ఎందుకో తమ జాతకాలు కుదిరితే బాగున్ను అనిపించింది వినయ్కి. నాన్నగారు ఏమంటారో అనుకుని టెన్నిస్ క్లబ్కి బయలుదేరాడు. టెన్నిస్ ఆడటం పూర్తయి జ్యూస్ తాగేటప్పుడు బాస్ నుంచి ఫోన్. వింధ్య ఇండస్ట్రీకి కొత్త సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఓనర్ తమ కంపెనీ విజిట్ చేస్తున్నాడు. అతనితో లంచ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్ వినయ్ హెడ్ చేసేట్లు చెప్పాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, మోస్ట్ ప్రెస్టీజియస్ అని నొక్కి వక్కించాడు. ఓకే అన్నాడు వినయ్. ఇప్పుడు గుర్తొచ్చింది, వింధ్య ఇండస్ట్రీస్ అంటే వింధ్య వాళ్ళది కదా అని. ఓహో, వింధ్య ఫాదర్ వస్తారు ఫార్మల్ మీట్కి అనుకున్నాడు. కారు పోర్టికోలో పార్క్ చేసి మళ్ళీ ప్రక్కకి చూశాడు. కాఫీ తాగుతూ వింధ్య చిరుమందహాసం దర్శనం. పక్కనే పెద్ద గోల్డెన్ రిట్రీవర్ కుక్క తిరుగుతుంది వింధ్య చుట్టూ. చేతిలో కాఫీ కప్పు చూపించింది. కావాలా అన్నట్లు చిలిపిగా. ఊహు అని అడ్డంగా తలూపాడు. లోపలికెళ్తున్నట్లు చెయ్యి ఊపాడు. ప్రతిగా తాను చెయ్యి ఊపింది. ఆ రోజు చాలా బిజీగా ఉంది వినయ్కి. ఒకవైపు ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యాలి, ఇంకోవైపు వింధ్య ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ మీటింగ్. రోజు 10ంటికి బయలుదేరేవాడు. ఆ రోజు కాస్త తొందరగా బయలుదేరాలని రెడీ అవుతున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోత. పని మనిషి వచ్చి వెళ్ళింది కూడా. ఇప్పుడు ఎవరై ఉంటారబ్బా అంటూ తలుపు తీశాడు. ఓ అందమైన బుట్టలో 3 బాక్సులతో ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు. ఎవరు అని అడిగాడు కొత్త వ్యక్తిని. పక్కింటి వింధ్యమ్మ పంపారు సార్, మీకివ్వమన్నారు అని చేతిలో పెట్టి వెళ్ళాడు. టిఫిన్ క్యాంటీన్లో చేద్దామనుకున్న వాడల్లా ఇక తప్పెట్లు లేదని టేబుల్పై ఆ బాక్సులు ఓపెన్ చేశాడు. ఫస్ట్ బాక్స్లో లాలీపాప్ కనిపించింది. అది చూసి నవ్వుకున్నాడు. చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. దానితో పాటు బెస్ట్ విషెస్ అని అందమైన దస్తూరితో ఓ చిన్న కవర్ స్లిప్ చుట్టి ఉంది. ఇంకో బాక్స్లో గుమగుమలాడుతూ వేడి వేడి సేమ్యా పాయసం. ఇంకో బాక్స్లో నేతి పెసరెట్టు. కమ్మని ఇంటి వంటల రుచులతో టిఫిన్ కార్యక్రమం ముగించి చకచకా మెట్లు దిగాడు. ఇప్పుడు తప్పనిసరిగా పక్కింటి వైపు చూడాల్సి వస్తుంది. మామూలే. ఓ అందమైన ఫ్లవర్ గుత్తి పట్టుకొని చేతులు ముందుకు చాపి ఆల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో పలకరించింది వింధ్య. బదులుగా థ్యాంక్ యూ అంటూ చెయ్యి ఊపి కారులో బయలుదేరాడు ఆఫీస్కి. ఆఫీస్లో ఎంటర్ అవుతూనే ఓ 10 అడుగుల ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అందులో తన నిలువెత్తు ఫోటో. కంగ్రాట్స్ టు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ మిస్టర్ వినయ్ అని రాసి ఉంది. అందరూ చుట్టుముట్టారు. బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అందరికీ వినయ్ ప్రతి అభివాదం చేస్తున్నాడు. కొందరు బొకేలు, మరికొందరు అందమైన ఫ్లవర్స్ పట్టుకుని వరుసగా నిలుచొని ఉన్నారు. వినయ్ అందరికీ ప్రియమైనవాడు కావడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. బాస్ కూడా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. హార్టీ కంగ్రాట్స్ వినయ్, ఇది వరుసగా 4వసారి అవార్డు నీకు రావడం. నీ ప్రతిభను నిదర్శనం అని సంతోషించాడు. కేక్ కటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందాం అన్నాడు. ఎస్ మాధవ్, ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం ఆ కొత్త ప్రాజెక్ట్కి ప్రిపేర్ చేయించాలి అంటూ తన క్యాబిన్ వైపు నడిచాడు. వర్క్ హాలిక్ ఇలాంటి ఒక్కడుంటే చాలు ప్రతి కంపెనీకి అని మనసులో అనుకున్నాడు మాధవ్. అనుకున్న టైంకి ముందే వినయ్ ప్రాజెక్ట్ సబ్మిట్ పూర్తయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. వింధ్య ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్కి ప్రిపరేషన్ ఓ 4గురికి అసైన్ చేశాడు. వారి వద్ద నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా. అబ్బా అనుకుంటూ ఓ లార్జ్ కాఫీ తెప్పించుకున్నాడు రిలీఫ్ కోసం. టైం చూశాడు. 1 గంట అయింది. లంచ్ మీటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంతలో నాన్న నుంచి ఫోన్. చెప్పండి నాన్నగారు, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది అని అడిగాడు వినయ్. అంతా బాగున్నాంరా. నీవు పంపిన జాతకం సిద్ధాంతి గారికి ఇచ్చి వస్తున్నా. ఇంతకు ఎవరు వాళ్ళు అంటూ వివరాలు అడిగారు. వివరంగా చెబుతానండి, ముందు జాతకాలు సరిపోనివ్వండి అన్నాడు. సరేరా, ఆయన 2 రోజుల్లో చెబుతానన్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు. సరే నాన్నగారు, ఉంటాను మరి, రాత్రికి మాట్లాడతాను అని పెట్టేశాడు. అనుకున్న టైం 2 గంటలు. పోర్టికోలో 4 కారులొచ్చి ఆగాయి. ముందున్న ఫారిన్ కారులో వింధ్య ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత వెంకటరాజు గారు, వారి అమ్మాయి వింధ్య దిగారు. వెనక 3 కార్లలో వింధ్య ఇండస్ట్రీస్ స్టాఫ్ దిగారు. మాధవ్ వారిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకొచ్చాడు.
చాలా పెద్ద ఎంఎస్సి సాఫ్ట్వేర్ కంపెనీ కావడంతో హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ అన్నిటిలోకి మిన్నగా కనిపిస్తూ ఓ మోడల్గా ఉంటుంది. ఎంటర్ అవుతూనే పెద్ద రిసెప్షన్ హాల్, అందులో రిసెప్షన్ సిబ్బంది ఉంటారు. వెంకటరాజు గారు లోపలికి రాగానే ఆ పరిసరాలు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మాధవ్తో చాలా బాగుంది మీ మెయింటెనెన్స్ అన్నాడు. మాధవ్ బదువులుగా థ్యాంక్స్ చెప్పాడు. రాజుగారు కళ్ళు బెస్ట్ ఎంప్లాయ్ ఫ్లెక్సీపై నిలిచింది. కాసేపు ఆ ఫ్లెక్సీ వద్ద ఆగాడు. ఎవరి వినయ్ అని అడిగాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.